Hi students, good evening everyone. Welcome back to our channel Computer Science All Technologies. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. కంప్యూటర్ సైన్స్లో ఉన్న సబ్జెక్ట్స్కి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. మీరు వాచ్ చేసిన వీడియోస్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే, మన ఛానల్లో వాచ్ చేసిన వీడియోస్కి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. మీకు కంప్యూటర్ సైన్స్లో ఏమైనా వీడియోస్ కావాలంటే కన్ఫామ్గా మీకు నేనైతే ఆ వీడియోస్ చేస్తాను. మీరు కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేసి కన్ఫామ్గా అయితే వీడియోస్ అయితే చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ కావాలి అనుకుంటే మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మన ఛానల్లో చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు కన్ఫామ్గా నేను రిప్లై అయితే ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో టెక్స్ట్ అయితే చేయండి. డోంట్ ఫర్గెట్ స్టూడెంట్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ ఏంటి, మనం ఏం వీడియో అయితే ఇక్కడ చేసామంటే, డిగ్రీలో సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి న్యూ సిలబస్ 23-24లో ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ అనే ఒక కొత్త సబ్జెక్ట్ ఉంది. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తెలియాలని యూనిట్ వైజ్ చేసి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఫస్ట్ యూనిట్లో ఏమి ఇంపార్టెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను వీడియో చేశాను. ఫస్ట్ యూనిట్లో వచ్చేసి మనకి వాట్ ఈస్ ఎంఎస్ వర్డ్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. ఈ లాంగ్ ఆన్సర్స్ చదివితే మనకి షార్ట్ ఆన్సర్స్ అనేవి కూడా మనం దీంట్లో కవర్ చేయొచ్చు. లాంగ్ ఆన్సర్స్ ఫస్ట్ యూనిట్లో వచ్చేసి మనకి 2 ఇస్తారు. ఒకటైతే రాయాలి. 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి 2.5 పేజ్ అయితే రాయాలి. 5 మార్క్స్ అయితే 1 పేజ్ రాస్తే సరిపోతుంది. డయాగ్రామ్స్ అయితే నీట్గా వేయాలి. డయాగ్రామ్స్ వేసి ప్రజెంటేషన్ ఇస్తే కన్ఫామ్గా మనకి మార్క్స్ అనేవి బాగా వేస్తారు. వాట్ ఈస్ ఎంఎస్ వర్డ్ అంటే ఎంఎస్ వర్డ్ గురించి రాసేసి ఫ్యూచర్స్ రాస్తే సరిపోతుంది. ఒక్కసారి 5 మార్క్స్ కూడా ఫ్యూచర్స్ అనేవి అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్స్ అన్నప్పుడు ఫ్యూచర్స్ వరకు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. కాంపోనెంట్స్ కూడా మనకి అడుగుతారు. ఇక్కడ ఎల్లో మార్క్లో హైలైట్ చేస్తున్నాను కదా, అవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఈ బ్లాక్లో ఉండేవి కూడా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, హౌ టు క్రియేటింగ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఏ డాక్యుమెంట్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఎలా క్రియేట్ చేస్తాము, డాక్యుమెంట్ని ఎలా ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం అనేది 10 మార్క్స్ కండి. ఇది 5 మార్క్స్కి అయితే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అని అడుగుతారు. నెక్స్ట్ క్రియేటింగ్ అని కూడా అడగచ్చు, క్రియేటింగ్ ఓపెనింగ్ అడగచ్చు, క్లోజింగ్ ఓపెనింగ్ కూడా అడగచ్చు. 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పేజ్ ఫార్మాటింగ్ హెడర్స్ అండ్ ఫూటర్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. పేజ్ ఫార్మాటింగ్ ఎలా చేస్తామనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. హెడర్స్, ఫూటర్స్ కూడా మనము దీంట్లో ఎలా చేస్తాము, ఎలా నెంబర్స్ అనేవి పెడతాం హెడర్స్లో, ఫూటర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫార్మాటింగ్ టేబుల్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఫార్మాటింగ్ టేబుల్స్, మనం టేబుల్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము, ఎలా క్రియేట్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫైండింగ్, రీప్లేసింగ్ టెక్స్ట్. ఎలా మనము ఒక టెక్స్ట్ని ఫైండ్ చేస్తాం, రీప్లేస్ చేస్తాం అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద హెడర్స్ అండ్ ఫూటర్స్. ఇంతకు వచ్చింది కదా, సేమే 2 times వచ్చినట్టుంది. అక్కడ వచ్చేసి హెడర్స్, ఫూటర్స్లో ఇంకా డిఫరెంట్ ఉంటాయి. పేజ్ నెంబర్స్ అనేవి కూడా పెట్టాల్సి వస్తుంది. దాని గురించి కూడా అడుగుతారు ఒక్కొక్కసారి. 2 times అయితే వచ్చింది, సారీ. ఫస్ట్ యూనిట్లో అయితే మనకి 10 మార్క్స్ 2 వస్తాయి. 5 మార్క్స్కి ఒకటి అయితే వస్తుంది. ఫస్ట్ యూనిట్ నుంచి మనం 15 మార్క్స్ అయితే మనము గేదర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యూనిట్, ఎంఎస్ వర్డ్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్. దాంట్లో ఓన్లీ ఫ్యూచర్స్ చూస్తాం. దీంట్లో అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అనేవి ఏమున్నాయంటే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ యొక్క అడ్వాన్స్ ఫ్యూచర్స్ ఏమున్నాయో రాయాలి. డిఫరెన్స్ బిట్వీన్ విజార్డ్స్ అండ్ టెంప్లెట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ రెండింటికి డిఫరెన్స్ అయితే రాయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కస్టమైజ్ అండ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. కస్టమైజ్, క్విక్ యాక్సెస్ ఏమేమి ఉన్నాయి మనకి మెన్యూ బటన్స్లో, ఆ టూల్ బార్స్ అన్నీ కూడా రాయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్సర్టింగ్ పిక్చర్స్ అండ్ షేప్స్. ఎలా ఇన్సర్ట్ చేస్తాం షేప్స్ని, పిక్చర్స్ అనేది రాయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద హైపర్ లింక్స్ అండ్ ఎంఎస్ వర్డ్. హైపర్ లింక్స్ అనేది మనం ఎలా చేసుకుంటాము, ఒక డాక్యుమెంట్లో ఇన్ఫర్మేషన్కి హైపర్ లింక్స్ అనేవి ఎలా చేస్తామనేది రాయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెయిల్ మర్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, హైలైట్ చేయలేదండి, మర్చిపోయాను. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యూనిట్లోనే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద టేబుల్స్ ఇన్ ఎంఎస్ వర్డ్.
ఎలా ఎంఎస్ వర్డ్లో టేబుల్స్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తామనేది రాయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, టేబుల్ డేటాలో మ్యాథమెటికల్స్ ఫార్ములాస్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తామనేది రాయాలి. సెకండ్ యూనిట్లో వచ్చేసి 5 మార్క్స్ 2 వస్తాయి, 10 మార్క్స్ 2 వస్తాయి. 5 మార్క్స్ అయితే 2 ఖచ్చితంగా వస్తాయి. అక్కడ 10 మార్క్స్ వచ్చేసి 2 ఇస్తారు, ఒకటైతే రాయాలి. 20 మార్క్స్ అయితే మనము సెకండ్ యూనిట్ నుంచి అయితే గ్యాదర్ చేయొచ్చు. ఫస్ట్ యూనిట్ నుంచి అయితే 15 మార్క్స్ అయితే మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, థర్డ్ యూనిట్ చూద్దాము. థర్డ్ యూనిట్లో వచ్చేసి వాట్ ఈస్ ఎంఎస్ ఎక్సెల్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్. థర్డ్ యూనిట్ అంతా కూడా ఎంఎస్ ఎక్సెల్ గురించే ఉంటుంది. ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి అనేది రాయాలి. సెకండ్ 6th క్వశ్చన్ అయితే గ్రీన్లో మనకి హైలైట్ చేస్తున్నాము, అంటే ఇంపార్టెంట్ ఇవి కూడా చూసుకోండి. ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ స్ప్రెడ్షీట్స్ అంటే ఏంటి, వర్క్ బుక్స్ అంటే ఏంటి, క్రియేటింగ్ వర్క్ బుక్స్, సేవింగ్ వర్క్ బుక్, ఎడిటింగ్ వర్క్ బుక్ని రీనేమింగ్ షీటు. నెక్స్ట్ 6th క్వశ్చన్ యాడింగ్ రోస్, డెలిటింగ్ రోస్, యాడింగ్ కాలమ్స్, డెలిటింగ్ కాలమ్స్, ఫిల్లింగ్ సీరియస్, ఫిల్ విత్ డ్రాగ్. 7th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డేటా సార్ట్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. 8th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఏ ఫార్మాటింగ్ వర్క్ షీట్. వాట్ ఈస్ ఫంక్షన్స్, ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద పార్ట్స్ ఆఫ్ ఫంక్షన్స్, ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి ఎంఎస్ ఎక్సెల్లో. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, ఏమేమి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి మనకి ఎంఎస్ ఎక్సెల్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. థర్డ్ యూనిట్లో కూడా అంతే, మనం 20 మార్క్స్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. 5 మార్క్స్ అయితే డెఫినెట్గా 2 వస్తాయి, 10 మార్క్స్ 2 ఇస్తారు, ఒకటైతే రాయాలి. 20 మార్క్స్ అయితే మనము థర్డ్ యూనిట్ నుంచి గ్యాదర్ చేయొచ్చు. ఓకే, సెకండ్ యూనిట్లో థర్డ్ యూనిట్లో మనం 20 మార్క్స్ గ్యాదర్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూనిట్లో వచ్చి 15 మార్క్స్ అయితే మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఎంఎస్ ఎక్సెల్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవే అండి. ఫైండింగ్ రీప్లేసింగ్ ఫస్ట్ యూనిట్లో ఆల్రెడీ చదివాను. నెక్స్ట్ వచ్చేసి మనము 4th యూనిట్ చూద్దాము. 4th యూనిట్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్. ఎంఎస్ ఎక్సెల్ అడ్వాన్స్ ఫ్యూచర్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్, ఏమేమి ఉన్నాయి మనకి ఎంఎస్ ఎక్సెల్ అడ్వాన్స్ ఫ్యూచర్స్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ సెల్ రెఫరెన్సింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ రెఫరెన్సింగ్ ఉన్నాయి కదా ఎక్సెల్లో, అవన్నీ రాయాలి. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్, ఏమేమి డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయి మనకి ఎంఎస్ ఎక్సెల్లో. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్రియేషన్ ఆఫ్ చార్ట్స్ అండ్ ఫార్మాటింగ్ చార్ట్స్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫిల్టర్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్, ఎలా ఫిల్టర్ చేస్తాం మనం ఎంఎస్ ఎక్సెల్లో. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వ్యూ, ట్యాబ్, మెనూ, ట్యాబ్, అవన్నీ కూడా మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. 4th యూనిట్లో అయితే 10 మార్క్స్వి 2 ఇస్తారు, ఒకటి రాయాలి. 5 మార్క్స్కి ఒకటి వస్తుంది. ఎక్కువ కూడా మనకి ఫస్ట్ యూనిట్ 4th నుంచి 10 మార్క్స్ ఎక్కువ అనేది మనకి వస్తుంది అనమాట. 5th యూనిట్ చూస్తే వాట్ ఈస్ పవర్ పాయింట్. 5th యూనిట్ అంతా కూడా పవర్ పాయింట్ గురించే ఉంటుంది. వాట్ ఈస్ పవర్ పాయింట్, తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ పవర్ పాయింట్స్, ఓపెనింగ్ స్క్రీన్లో ఏమేమి ఉన్నాయి కాంపోనెంట్స్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫ్యూచర్స్ ఆఫ్ పవర్ పాయింట్, ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్రియేటింగ్ ప్రెజెంటేషన్ టెంప్లెట్స్ యూజ్ చేసుకొని, ఆటో లేఅవుట్స్, అవుట్లైన్స్. ఎక్స్ప్లెయిన్ యాడింగ్ సబ్ హెడ్డింగ్స్, ఎడిటింగ్ టెక్స్ట్, ఫార్మాటింగ్ టెక్స్ట్ ఇన్ స్లైడ్స్. ఎక్స్ప్లెయిన్ యూజింగ్ మాస్టర్ స్లైడ్స్, యాడింగ్ స్లైడ్స్, చేంజింగ్ కలర్ స్కీము, చేంజింగ్ బ్యాక్గ్రౌండ్ షేడింగ్. ఎక్స్ప్లెయిన్ యాడింగ్ హెడర్స్ అండ్ ఫూటర్స్, యాడింగ్ క్లిప్ అవుట్ అండ్ యాడింగ్ ఆటో షేప్స్. 8th క్వశ్చన్ అండి. 11th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కస్టమ్ యానిమేషన్స్ అండ్ యాడింగ్ ట్రాన్సిషన్స్ టు స్లైడ్ షో. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద స్లైడ్ షో వ్యూయింగ్ అండ్ ప్రింటింగ్ స్లైడ్స్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఇన్సెట్టింగ్ మ్యూజిక్, సౌండ్స్, స్లైడ్స్, మల్టీమీడియా ప్రెజెంటేషన్స్. ఇవన్నీ కూడా ఎంఎస్ పవర్ పాయింట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఎక్కువ కూడా మనకి ఫస్ట్ యూనిట్లో 4th యూనిట్లో 10 మార్క్స్ అనేవి ఎక్కువ వస్తాయి. 3rd, 4th, 5th యూనిట్లో కూడా మనకి 10 మార్క్స్ ఎక్కువగా వస్తుంది, 5 మార్క్స్ కూడా వస్తాయి. ఓకే, మనం ఫస్ట్ 4th యూనిట్లోనే ఎక్కువ 10 మార్క్స్ అనేవి వస్తాయి. మీరు ప్రజెంటేషన్ అనేది నీట్గా ఇవ్వాలి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా 10 మార్క్స్ 2.5 పేజ్ రాయాలి. 5 మార్క్స్ అయితే 1 పేజ్ అయితే రాయాలి. డయాగ్రామ్స్ అయితే బాగా వేయాలి. డయాగ్రామ్స్ వేసి బాగా ప్రజెంటేషన్ ఇస్తేనే మనం మంచి మార్క్స్ అనేవి గ్యాదర్ చేసుకోగలుగుతాము. అలా పైన రాసేసి వస్తే మాత్రం మనం మార్క్స్ అనేవి గ్యాదర్ చేసుకోలేము. డయాగ్రామ్స్ అయితే నీట్గా వేయాలి. మనము స్క్రీన్స్ ఉంటాయి కదా, హోమ్, టూల్ బాక్స్, మెనూలో మనకి టూల్ బాక్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే డయాగ్రామ్ అయితే వేయాలి. ఇంకా చెప్పాలంటే మనకి నుంచి అయితే మనకి ఇవే వస్తాయండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి, డెఫినెట్గా అయితే నేను రిప్లై ఇస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.